విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు పోరాటాలు కొనసాగిస్తాం. చిత్తూరు శాంతియుతంగా రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బాష్ప వాయువు ప్రయోగించి లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయ్యాల రమేష్, చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిక్కారాం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద బుధవారం పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అమానుషంగా రోడ్లపై ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం చాలా దారుణమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీక్ అయిన తర్వాత వేలాది మంది విద్యార్థులు రోడ్డు పాలయ్యారు. ఇందుకు నిరసనగా నిన్న మొన్నటి రోజున ఢిల్లీలో విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి నిరసన వ్యక్తం చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము కిరాతకంగా వ్యవహరించడము, విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి వారి మీద బాష్పవాయువు ప్రయోగించి అతి కిరాతంగా లాఠీ చార్జీలు చేయడము, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తున్నాము. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము. ఇందుకు నిరసనగా రాహుల్ గాంధీ గారు మోడీ గారి నివాసం ముందు నిరసన తెలియజేస్తే అతి కిరాతంగా రాహుల్ గాంధీ గారిని మరియు ప్రియాంక గాంధీ గారిని కూడా మీరు పోలీస్ స్టేషన్లకి బలవంతంగా తీసుకెళ్లడము ఇది న్యాయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ అతను ప్రధానమంత్రి పదవి కూడా వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. విద్యా వ్యవస్థ ఒకటే కాదు, దేశం మొత్తం వ్యవస్థలంతా నాశనం చేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. దానిని నిరసిస్తా విద్యార్థులు దాదాపు 20 సంఖ్యలో విద్యార్థులు చనిపోయిన దానికి కంగిభావంగా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే ఆ విద్యార్థుల మీద దిగజారి ఈ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుందో అర్థం కావడం లేదు. దిగజారి వాళ్ళ పోలీసుల ద్వారా గూండాల్ని, రౌడీలని ఆ నిరసనలో ప్రవేశపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి విద్యార్థులను తలలు పగలగొట్టి విద్యార్థినులను వాళ్ళ బట్టలను చింపి అమానుషంగా ప్రవర్తించిన దానికి నిరసనగా నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమంత్రి నివాసం ముందర నిరసన తెలుపుతా ఉంటే వాళ్ళని కూడా అతి కిరాతకంగా, దౌర్జన్యంగా వాళ్ళని లాక్కొనెళ్ళి ఏదో రౌడీని గుండాలను లాక్కొనెళ్ళినట్టు లాక్కొనెళ్ళి బస్సుల్లో వేసి పోలీస్ స్టేషన్లు వేయడం చాలా దుర్మార్గమైన చర్యగా దీన్ని ఖండిస్తా. రాబోయే రోజుల్లో వీళ్ళు విద్యాశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ దీనికి బాధ్యత తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాం.